రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. నిధులను పంచాయతీలకే కేంద్రం జమ చేస్తుండటంతో గ్రామీణ నీటి సరఫరా పంచాయతీల మధ్య తలెత్తిన సమస్య ఎటూ తేలడం లేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర మంచినీటి పథకాల నిర్వహణ ప్రశ్నార్థకమవుతోంది. కేంద్ర ఆర్థిక సంఘం గతంలో పంచాయతీలకు ఇచ్చే నిధులను రాష్ట్ర ఖజానాకు ఇచ్చేది. అక్కడి నుంచి నిధులు నేరుగా జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీలకు వాటాల వారీగా వెళ్లేవి. సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ ఖర్చులను జిల్లా పరిషత్ మినహాయించుకుని తానే చెల్లింపులు చేసేది. ఈ పథకాలు వేరువేరు పంచాయతీలు, మండలాల పరిధిలో ఉన్న నిర్వహణ, విద్యుత్ బిల్లులు చెల్లింపు మాత్రం ఆర్డబ్ల్యూఎస్ చూసేది. ఒక్కో పథకం నిర్వహణ ఖర్చు గ్రామాల పంపిణీ సామర్థ్యాన్ని బట్టి 10 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల పైబడే ఉండేది. ఇలా మొత్తం 470 పథకాల కింద దాదాపు 1.5 కోటి మందికి రక్షిత మంచినీరు సరఫరా అవుతోంది. పంచాయతీల సొమ్ము నేరుగా పంచాయతీలకే అన్న విధానంతో 14వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులను నేరుగా పంచాయతీల ఖాతాలకే కేంద్రం జమ చేసింది. దీనివల్ల సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు జిల్లా పరిషత్ల వద్ద నిధులు లేకుండా పోయాయి. తమ వద్ద నిధులు లేవంటూ మంచినీటి పథకాల నిర్వహణకు జిల్లా, మండల పరిషత్లు పంచాయతీల వైపు చూస్తున్నాయి. పథకం పరిధిలోని పంచాయతీ సర్పంచులతో కమిటీ ఏర్పాటు చేసి వారి నుంచే వసూలు చేయాలని సూచిస్తున్నాయి. సర్పంచులు మాత్రం ఇందుకు ససేమిరా అంటుండడం వల్ల సమస్య పరిష్కారం కావడం లేదు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఒక్కో తాగునీటి పథకం కింద ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, అందులో మనిషికి ఎంత చెల్లించాలనే లెక్కలు తయారు చేసి ఆ మేరకు చెల్లించాలని పంచాయతీలను కోరుతోంది. పంచాయతీలు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. గ్రామాల్లో ఉండే బోర్లు, విద్యుత్ మోటార్ల నిర్వహణతో పాటు రోడ్ల నిర్మాణం, పారిశుధ్యం, వీధి దీపాలకు తాము ఖర్చు చేయాల్సిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.